అసలు చాలా బాగా చేశారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట్లాడుతూ ఇట్లా సడన్గా రియాక్ట్ అవ్వడం కానీ అన్నీ చాలా బాగున్నాయి. రొమాంటిక్ మూవీస్ తీసి సడన్గా ఇలాంటి హైప్ ఇచ్చే మూవీ తీసేసరికి కొత్తగా అనిపించింది, బాగుంది. అసలు మరీ అంత సడన్గా ఒకటేసారి ఇట్లా లైక్ ఒకటేసారి అటెన్షన్ అంతా గ్రాప్ చేశాడు సడన్గా. సో బాగా అనిపించింది. ఆ హీరోయిన్ కూడా స్మూత్గా వెళ్ళింది. ఆ కేజీఎఫ్లో ఆల్రెడీ తను వచ్చింది కాబట్టి మనకు తెలుసు ఆ హీరోయిన్ గురించి. సో కన్నడ హీరోయిన్ చాలా స్మూత్గా వెళ్ళింది. సో చాలా బాగుంది అన్నట్టు. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. హిట్ 1 హిట్ 2తో కంపేర్ చేస్తే 3 కొంచెం కొత్తగా ఉంది. లైక్ సిఐడి ఆఫీసర్స్ లాగా ఇన్వెస్టిగేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. యా, ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు ముందే ఆడియో లాంచ్లో 18 years లోపు ఉన్న వాళ్ళు రావద్దు అని. సో వయలెన్స్ అంటే మరీ అంతేం లేదు. రక్త చరిత్ర, రక్త పాత్రలు అన్నట్టు లేకపోయినా క్లైమాక్స్లో ఉంది కొంచెం, ఓకే, ఎంజాయ్ చేయగలుగుతాం. బూతులు అసలు ఏం లేదు. లైక్ హీ విల్ కంట్రోల్, అంటే ఇట్లా మాట్లాడదాం అనుకుంటాడు కానీ కంట్రోల్ చేసుకుంటాడు అంతే. సో మనకు ఆల్రెడీ అర్థమైపోతాయి వాళ్ళు ఎలాంటి బూతులో. సో అన్ని కంట్రోల్ చేసుకుంటాడు, మరీ అంతేం లేదు. సారీ, కలెక్షన్ చెప్పలేను కానీ ప్రాఫిట్లోనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. లవ్ స్టోరీ కూడా బాగుంది. లైక్ ఎట్లా అంటే స్మూత్గా వెళ్ళిపోయింది. సాడ్ ఎండింగ్స్ కాకుండా హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి, బాగుంది. పార్ట్ 2 హీరో ఎంట్రీ ఉంది. దాంతో అది ప్లస్ పాయింట్ అయింది. లిటరల్లీ ఆ పార్ట్ 2 హీరో ఎంట్రీ వల్లనే మూవీ బతికిపోయింది అనిపించింది నాకు. లైక్ దానివల్ల డౌన్ వెళ్ళిపోయి సడన్ ఒకటేసారి రైజ్ అయిపోయింది అన్నట్టు. దానివల్ల యా, అది హిట్ 4కి. సో హిట్ 4 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ హీరో అన్నట్టు. ఎస్, కార్తీ డైరెక్టర్ కొత్తగా చూస్ చేసుకున్నాడు. కొంచెం కొత్త వైబ్స్ ఇవ్వాలని. మేబీ కామెడీ ఉంటుంది అండ్ లాంగ్వేజ్ కూడా కొంచెం తెలుగు అన్నీ మిక్స్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. యా, తండ్రి పాత్ర ఎలా అనిపించింది? లైక్ రఘువరన్ బీటెక్లో చూసిందే మనము, సేమ్ అదే క్యారెక్టర్, అదే హైప్. సో తండ్రి పాత్ర కూడా బాగుంది. అసలు రియాలిటీ ఫాదర్ అండ్ సన్ లాగా ఉన్నారు. మరి ప్రేమగా చూపించడం కాకుండా రియల్గా ఎట్లా ఉంటారో అట్లానే ఉన్నారు. న్యాచురల్ స్టార్ రూపం టోటల్గా మారిపోయింది. ఏ పేరు పెడదాం అనుకుంటున్నారు మరి? ఇట్స్ వాయిలెంట్ స్టార్ అనుకోవాలి. లిటరల్లీ న్యాచురల్ టు కంప్లీట్ వాయిలెన్స్ అయిపోయింది. సైకో కానీ బాగున్నాడు అసలు చెప్పాలంటే. ఇది లైక్ అడ్విషియస్ది బాగుంది. 1తో కంపేర్ చేస్తే 2 బాగుంది. ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ రీచెస్ టు హిట్ 2 హిట్ 3 ఈక్వల్గా అనిపించింది. కొంచెం నాని ఉండడం వల్ల హైప్ ఎక్కువైంది. ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్కి అయితే పక్క నచ్చుతుంది, పక్క. వైలెన్స్ ఎక్కువైంది అంటే మూవీస్ ఎక్కడంటే అక్కడ వరకే ఉంచాలి, అది బయటకి ఇంప్లిమెంట్ చేయొద్దు. అలాంటంటే చాలా మనము ఇన్స్పిరేషన్గా తీసుకొని అవన్నీ వాడాలి. ఎవరు వాడట్లే కదా మూవీస్ని. సో మరీ అంత వైలెన్స్ లేదు కాబట్టి, మరీ అంత లేదు వైలెన్స్. సో మూవీస్ ఎక్కడి వరకు చూడాలో అట్లనే చూసి థియేటర్స్ దగ్గరనే ఉంచేసి రావాలి అంతే. నాని అన్న లిటరల్లీ మీరు ఉంటే నేను హగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంత బాగా తీశారు మూవీని. లిటరల్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.